ఈ ఫ్రైడే మన సాక్రిఫైస్ స్టార్ దబ్బా దబ్బా మూవీ రిలీజ్ అవబోతా ఉంటది. నాతో వచ్చేదెవరు? హలో, ఈ ఫ్రైడే ఎవ్వరేడి పోయేది లేదు. లీవ్స్ ఇవ్వరా? పిచ్చగా ఉందా? మీరు చెప్పిన వర్క్ కంప్లీట్ చేసే దమ్ము మాకుండాది. ఆ వర్క్ ప్రెషర్ వల్ల వచ్చే మెంటల్ డిప్రెషన్ ఆపే దమ్ము మీకుండాదా? అందరి ముందు నీకు ప్రపోజ్ చేశాడంటగా, మేనేజ్మెంట్ కంప్లీట్ చేయి, వాడి జాబ్ ఊడిపోతుంది. ఊకో సిద్ధు, నా మొగుడు మీద నేను కంప్లైంట్ ఇస్తా? మొగుడా? ఎవడు మొగుడు? ఎవడికి మొగుడు? నువ్వంటే కూడా చాలా ఇష్టం అన్నా. పుట్టనే ప్రేమ పుచ్చుక్. అయినా నా యాసకేం తక్కువ. పుష్ప కూడా హిట్ అయింది అది కదా. వచ్చింది నసపెట్ట. కొంచెం మౌనం పాటిద్దాం. అవి నీతో కొంచెం మాట్లాడాలి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ బడ్స్. ఏం చెప్పుకుంటావు చెప్పుకో. నేను చెప్పేది నీకు వినబడదని తెలుసు, కానీ చెప్పు నా రెస్పాన్సిబిలిటీ. అవి యాక్చువల్గా నేను అందరి ముందు నేను అట్లా అనద్దు. సరే, భాష గురించి యాస గురించి నేను అట్లా మాట్లాడు నా తప్పే, కానీ నువ్వు ప్రెజెంటేషన్ ఇచ్చే పద్ధతి అది కాదు కదా. అక్కడ అందరు ఉన్నారు, టీం మెంబర్స్ ఉన్నారు, అట్లా మాట్లాడితే ఏమనుకుంటారు? నేను నీ గురించి ఆలోచించే వాళ్ళు నీ గురించి బ్యాడ్ అనుకోవద్దని అట్లా చేసినవి. నిజం చెప్పానంటే నేను బెంగళూరు ఉన్నప్పటి నుంచే నువ్వంటే నాకు మస్తు ఇష్టం. అవి నేను మ్యాట్రిమోనీ సెట్లో చూసినప్పుడే నువ్వు నాకు మస్తు నచ్చినవు. అవి నీకోసమే ఇడికి వచ్చిన, నేను ఈ టీంలో కూడా కావాలని నీకోసమే వచ్చిన. అవి షర్టు నలిగిపోద్ది, అసలే 10 రూపాయలు ఇచ్చి ఐరన్ చేయించా. అమ్మాయి వెళ్ళిపోయింది. ఇది పెద్ద జిగేలు రానట్టు బిల్డప్. చెప్పు మౌ. అవి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? పెళ్ళొద్దు పాడొద్దు. కావాలంటే మన బంధువుల్లో కాలికి ఎదిరే చెత్త నా కొడుకులు ఉంటారు కదా, వాళ్ళకంట కట్టు. అలా అంటావేంట్రా? నాకొద్దు, బాయ్. సూర్యుడు ఏడున్నవరా? యువతల తీర్థానికి ఏళ్ళైతాడు. అది సెకండ్ ఫ్లోర్లోన బిరింగ్ వచ్చాయి. ఎవర్రా? నా కాలేజ్ మేట్ మచ్చా, చాలా మంచోడు, నీకు పరిచయం చేస్తాలే. రే, నాకు చాలా చిరాగ్గా ఉండదు, మళ్ళీ రమ్మను. అదేంది మచ్చా అట్లా అంటావు? ఆడ ఆల్రెడీ లిఫ్ట్లో ఉన్నాడు. ఏం కాకా, చాలా దినాలకు గుర్తొచ్చినా? సూర్య మచ్చా, నీ గురించి చెప్తాను. నమస్తే. హాయ్ బ్రో. ఏం కాకా పిల్ల బచ్చగా లేక రాదాకుతున్నావు? పిల్ల బచ్చ వేషాలేయకు, వచ్చి కూర్చో. మంది ఎట్లా తాగాలో తెలియదే నీకు? నీళ్ళు పోసుకో. ఏడికెళ్ళి వస్తారు మా, హెల్త్కి మంచిది కాదు. నేను పచ్చి ముందే తాగుతా, నీళ్ళు కలుపుకునే అలవాటే లేదు బ్రో. ఏం తాగుతావు మచ్చా? నాకు డ్రీమ్స్ ఏం వద్దురా, డ్రైవ్ చేసుకెళ్ళాలి కదా. ఏంది? అరే మైకి, నాకు తందూరి చికెన్ చెప్తున్నా, నీకేం చెప్పాలా? ఫుల్ కూడా చెప్పే మచ్చా, సరిపోతుంది. సరే నీకురా. నాకేమొద్దు. రే, ఏందిరా వీడా? ఈడే ఉన్నాడంటే గ్లాస్ ఎత్తుకొని తలకాయ బాల్ కొడతా. మచ్చా ఏమైంది మచ్చా? లేకపోతే ఏందిరా, రారా పోరా అంటున్నాడు. సరే మచ్చా, లైట్ తీసుకో. ఫస్ట్ అద్దాలు తీరా. జాతరలో పిల్లకాయలను ఎత్తేసుకొని పోయే ముఖము నువ్వు ఎర్రిపోవా. అరే అవినాష్, ఏం చేస్తుంటావురా నువ్వు? రెచ్చగొట్టేస్తాడు వీడు. నా ఆఫీస్ కొలిగా మావా. ఓ, ఏడుంటావురా నువ్వు? బ్రో, వచ్చిన కాన్ని చూస్తున్నా, రావాయి పోవా అని నీకు నచ్చినట్టు మాట్లాడుతాండవు. అరే ఇప్పుడు నేనేమన్నా భయ్? మాట్లాడితే సరిగా మాట్లాడు, లేకపోతే ఈ నుంచి బయలుదేరు. ఏం ఎక్కేసి ఉండదు రా దీనక్క.
మచ్చా ఇంకా చాలు మచ్చా బిల్లు చెప్పేదా ఏ వద్దురా, ఈ బ్రాండే చెప్పు. మళ్ళీ అది ఇది కడుపులో కలిసిపోతే వాంతికి ఎక్కేసుకుంటా. ఏయ్ బిల్లు రా, బ్రాండ్ కాదు కైపు నా కొడక. ఓకే రా. నా బిల్లుదేనా అన్ని లేటుకు తెచ్చినావు, ఇదన్నా తొందరదా. యో ఇదేంది ఇంత ఉండదు నా? నేను మా టేబుల్ బిల్లు అడుగున్నాను నా, నువ్వు మొత్తం బార్ బిల్లు ఇచ్చిండావే. ఇదేంది మచ్చా ఇంత ఉండదు? ఏ తేరా కట్టి పడేద్దాం. ఎన్ని లేవు మన క్రెడిట్ కార్డులో? ఫ్యాన్సీ నంబర్ మచ్చా 1600. నీకు నచ్చిన నెంబరే వచ్చిందిరా. థ్యాంక్ యూ మచ్చా. స్కానర్ ఆర్డర్ ఉంది, లాస్ట్లో ఉంది మచ్చా. ఇది స్కానర్ కాదురా, క్యూఆర్ కోడ్ రా. ఏలేముతారు నా కూడా దీని అక్క. ఏమైందిరా? సర్వర్ రావట్లేదు మచ్చా. అవునా, ఇప్పుడు ఎలా? నేను కడతాగు. అయిపోయింది అన్నా. 100 టిప్ కూడా యాడ్ చేసిన. మంచోడారా వీడు. మనోడే మచ్చా. బ్రో సర్వర్ రాగానే నీకు వెనక్కి పంపించేస్తా. ఊరుకోకాక, ఫస్ట్ టైం కలిసినావు, నువ్వు నా ఫ్రెండ్ రా భయ్. డబ్బులేం కట్టగానే నెక్స్ట్ సిట్టింగ్లో నువ్వు నా బిల్ కట్టే. చెప్పున్నాను కదా మచ్చా, మంచి మనిషి. ఖచ్చితంగా. సారీ బ్రో, ఇందాక నువ్వు ఏది పడితే అది మాట్లాడేసరికి నాకు కోపం వచ్చేసి ఉండదు. ఏమనుకో బాకు, నాకు కొంచెం మనసు బాగాలేదు బ్రో. ఊరుకోరా భయ్, మేము తెలంగాణలో రా భయ్. ఏదున్నా మనసులో పెట్టుకోం, ఏదున్నా ముఖం మీద చెప్పేయడమే. లవ్ యూ మావా. అదే మన ముఖం మీద చెప్తే బొక్కు బొక్కని మూతి పగలు కొట్టున్నామా? భలే ఉండదురా మా చేయల పద్ధతే. ఎప్పుడు కలుద్దాం రా? 1 2 3 ఈ మిక్కిగాడు అందరి వాడు. రోడ్డు చూసి బండి తోలరా మచ్చా. నీకు ఒకటి అర్థమైంది అదారా? అర్థమైంది మచ్చా. లెఫ్ట్కి వెళ్తే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది, స్ట్రైట్కి వెళ్ళిపోదాం బెటర్. నీ అబ్బా అది కాదురా. మరే నీలా మాట కరుకుగానే మనసు మాత్రం చెరుకురా. అయితే పిండుకొని రసం తాగు, నన్నింటికి రా దుబ్బుతాండావు. రేపే లీలాతో వెళ్ళి మాట్లాడతా. కోపడిన దానికే సారీ చెప్తా. నీకు బుద్ధి లేదురా యదవా. సర్లే ఏదో ఒకటి చేసుకోండి సార్. అయినా తాగినప్పుడే ప్రతి ఏదోకి ఆడు ఎదవని గుర్తొస్తుంది. అదేంతో స్లోబో మచ్చా. గైస్, యాజ్ యూ ఆల్ నో, ఈరోజు నా లాస్ట్ వర్కింగ్ డే. ఈ 1 వీక్ నాకు హెల్ప్ చేసిన అందరికీ మస్తు థ్యాంక్స్. ఎప్పుడన్నా ఎవరు నన్ను ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ గైస్, ఐఎమ్ సారీ. మచ్చా పోయి మాట్లాడరా. రే చాలా టెన్షన్గా ఉండదురా. పాపం నాతో మాట్లాడడానికి చాలా ట్రై చేసింది, నేనే పట్టించుకోలేదు. ఇప్పుడు సారీ చెప్తే యాక్సెప్ట్ చేస్తుందంటావా? రేపు పిచ్చినా ఎలా చెప్తేనే కదా యాక్సెప్ట్ చేస్తుందో లేదో తెలిసేది. టైం అవుతుంది మచ్చా, పిల్ల ఫ్లైట్కి పోతుంది ఇంకో 10 నిమిషాల్లో. ఓకే గైస్, ఐఎమ్ లీవింగ్. వదిలేరా, రాసి పెట్టింటే తనే నా కాడికి వస్తుంది. రాసి పెట్టి ఉండదు కాబట్టే కదరా బెంగళూరు నుంచి ఇటు వరకు వచ్చినది నీకోసం. రే ఏం మాట్లాడుతుండవురా? నిజం మచ్చా, ఆ పొద్దు క్యాబిన్ లో సిద్ధుగాడు ఆ పిల్ల మాట్లాడుకునేది నిండాను నేను. అవినాష్ నా హస్బెండ్, ఐ మీన్ కాబోయే హస్బెండ్ అన్నట్టు. లీలాతోటి మామూలుగా ఉండదు మరి. ఆహా, మసాజ్తో పాటు మంచి మెసేజ్ ఇన్నా. ఆహా పో మచ్చా, ఆ పిల్ల క్యాబ్ వచ్చేసింది, అది పోయి మాట్లాడు. లీలా, ఐఎమ్ వెరీ సారీ లీలా. ఇంకెప్పుడు నీతో గలాట పడను. ఒకవేళ పడినా నన్ను వదిలేసి పోబాకు. ఇప్పుడు బెంగళూరు వెళ్ళిపోబాకు. నువ్వు హైదరాబాద్కి నా కోసం వచ్చావని నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు మీ ఇంట్లో మాట్లాడు, నేను మా ఇంట్లో మాట్లాడతా. తర్వాత సంగతి వాళ్ళు మాట్లాడుకుంటారు. నిన్ను చాలా బాగా చూసుకుంటా, ఐ ప్రామిస్. అవినాష్, నేను అసలు హైదరాబాద్ బ్రాంచ్కి ఎందుకు వచ్చిన్నో నీకు ఆ రోజు మొత్తం క్లియర్గా చెప్పిన.
నేను నీతోని హార్ష్గా బిహేవ్ చేసినందుకు, అట్లా ర్యాష్గా మాట్లాడినందుకు సారీ కూడా చెప్పిన. నువ్వే పెద్ద ఇయర్ బడ్స్ పెట్టుకొని పెద్ద పోజ్ కొడతా కూర్చున్నావు. కూల్ రా. సినిమాల్లో చూపించినట్టు హీరో కోసం హీరోయిన్ ఉన్నట్టు ఇప్పుడు నేను ఉండలేనురా. నాకు ఫ్లైట్కి టైం అవుతుంది. 3 monthsలో బెంగళూరు బ్రాంచ్ నుండి హైదరాబాద్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని షిఫ్ట్ అయిపోతా. సరేనా? ఓకే. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మన లవ్వు ఎండ్ అయిపోయినట్టుంటుందే. సారీ. ఇది ఎండ్ కాదవి. దిస్ ఈజ్ అవర్ న్యూ బిగినింగ్. నువ్వు నాకు సెట్ కాకపోయినా మా మచ్చాకి ఇలా పెళ్లి కుదిరిపోయింది. అది పోన్లే, వాళ్ళైనా హ్యాపీగా ఉండరు. మరి మనమెప్పుడు పెళ్లి చేసుకుందాం? చేసుకుందాంలే. అంటే నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసావా? మీ ఫ్రెండ్ అవినాష్ నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావో అర్థమయ్యేలా చెప్పాడు కాబట్టి నీ లవ్ నాకు అర్థమైంది. ఏమర్థమైంది తింగడానికి? పోన్లే, లవ్ యు మచ్చా, యు ఆర్ మై గాడ్. ఇదే ఫ్లోలో ఇంగ్లీష్ మళ్ళగా ముద్దెట్టేసుకుందాం. గట్టి కొట్టేసింది.